సీసీటీవీ కొనేటప్పుడు జాగ్రత్త. చిన్న తప్పు చేస్తే మీ డేటా మొత్తం హ్యాక్ అవుతుంది. మీరు ఇంట్లో పెట్టుకున్న సీసీటీవీనే మీపై నిఘా పెట్టే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు మనం సీసీటీవీ అంటే కేవలం సెక్యూరిటీ కోసం అనుకుంటాం, కానీ నిజానికి ఇవి ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే స్మార్ట్ డివైసెస్. అంటే ఇవి కేవలం వీడియో రికార్డ్ చేయడం మాత్రమే కాదు, మీ ఇంట్లో జరిగే యాక్టివిటీని డేటా రూపంలో బయటకు పంపించే సామర్థ్యం కూడా ఉంటుంది. ఇదే కారణంగా ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు దేశంలో అమ్మే ప్రతి సీసీటీవీ కెమెరా తప్పనిసరిగా స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ పొందాలి. ఈ టెస్టింగ్ లో కెమెరా సెక్యూర్ గా ఉందా, హిడెన్ బ్యాక్ డోర్స్ ఉన్నాయా, హ్యాకర్స్ కి యాక్సెస్ దొరుకుతుందా అని ఇలా అన్ని కూడా చెక్ చేస్తారు. ఈ రూల్స్ వల్ల హిక్విజన్, దోహా టెక్నాలజీ, టీపీ లింక్ వంటి కొన్ని కంపెనీల ప్రొడక్ట్స్ కి అప్రూవల్ రావడం లేదు. అందుకే ఇవి మార్కెట్ లో కనిపించకుండా పోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కనుక సీసీటీవీ హ్యాక్ అయితే హ్యాకర్ మీ ఇంట్లో జరుగుతుందంతా లైవ్ గా చూడగలడు, రికార్డింగ్స్ డౌన్లోడ్ చేసుకోగలడు. అందుకే కొత్త రూల్స్ లో స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్, సెక్యూర్ అప్డేట్స్, డిఫాల్ట్ పాస్వర్డ్స్ లేకుండా ఉండడం తప్పనిసరి చేశారు. కాబట్టి సీసీటీవీ కొనేటప్పుడు కేవలం చీప్ అని కొనకండి, అది సెక్యూరా, సర్టిఫైడా అని తప్పనిసరిగా చెక్ చేయండి. లేకపోతే మీరు పెట్టుకున్న సీసీటీవీనే మీకు బిగ్గెస్ట్ రిస్క్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.